Okay, next, sixth problem. If alpha is a non-real root of x power 6 is equal to 1. ఆ ఈక్వేషన్కి సంబంధించి ఒక నాన్ రియల్ రూట్గా అంటే కాంప్లెక్స్ రూట్గా డిఫైన్ చేస్తున్నారు. దెన్ ఆల్ఫా పవర్ 5 ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ముందుగా సో x power 6 is equal to 1. So x is equal to 1 power 1 by 6. That means 6th root of 1. Okay, 6th root of unity. Therefore 6th root of unity, 6th roots of unity are 1 alpha square, alpha cube, alpha power 4, alpha power 5. Okay, so these are the 6th roots of unity. So alpha అనేది ఒక నాన్ రియల్ రూట్గా ఇచ్చారు ఈ ఈక్వేషన్కి. x power 6 is equal to 1 అంటే x is equal to 6th root of 1 వస్తుంది కాబట్టి దీనికి 6 రూట్స్ ఉంటాయి. ఆ 6 రూట్స్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్, ఆల్ఫా పవర్ 4, ఆల్ఫా పవర్ 5. సిన్స్ సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనేది మనకు 0, అట్లానే సమ్ ఆఫ్ 6th రూట్ ఆఫ్ యూనిటీ కూడా మనకి 0గా ఉంటుంది. సమ్ ఆఫ్ 6th రూట్స్ ఆఫ్ యూనిటీ అనేది మనకి 0. సో ఈ వాల్యూని మనం 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్తో మనం డివైడ్ చేద్దాం. 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్. సో రైట్ సైడ్ డివైడ్ చేస్తే మళ్ళీ 0నే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన విధంగా తీసుకుందాం. ఆల్ఫా పవర్ 5, తర్వాత ఆల్ఫా క్యూబ్, తర్వాత ఆల్ఫా, తర్వాత ప్లస్ 1 ఇంతవరకు తీసుకొని మనం 2 ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేద్దాం మనం. సో ఆల్ఫా పవర్ 5, ఆల్ఫా క్యూబ్, ఆల్ఫా ప్లస్ 1 బై 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ రిమైనింగ్. సో ఇంకా మనకు మిగిలింది ఆల్ఫా పవర్ 4 ఒకటి, ఆల్ఫా స్క్వేర్ ఒకటి బై 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఈ విధంగా స్ప్లిట్ చేయొచ్చు. సో ఆల్ఫా పవర్ 5 ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 బై 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్. ఇక్కడ ఒక ఆల్ఫా స్క్వేర్ న్యూమరేటర్లో కామన్ తీస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1, డినామినేటర్లో కూడా 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. Therefore alpha power 5 alpha cube plus alpha plus 1 by 1 plus alpha square is equal to, ఇక్కడ మిగిలినటువంటి ఆల్ఫా స్క్వేర్ రైట్ సైడ్ వచ్చేస్తే మైనస్ ఆల్ఫా స్క్వేర్, అండ్ దట్ ఈస్ ద ఆన్సర్. హియర్ ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. Seventh problem. If alpha is a non-real root of x power 6 minus 1 is equal to 0. సో ప్రీవియస్ క్వశ్చన్ లానే ఇచ్చారు, అది అడిగింది వేరుగా ఉంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై ఆల్ఫా ప్లస్ 1. ఇది 2012 EAMCET ప్రాబ్లం. సో ఎక్స్ పవర్ 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 1, x is equal to 1 power 1 by 6. పవర్ రైట్ సైడ్ వస్తే ఈ విధంగా అవుతుంది, and this can be written as 6th root of 1. Therefore 6th roots of unity, 6 roots of unity are, సో వాళ్ళు ఆల్ఫాలలో మెన్షన్ చేశారు కాబట్టి they are 1 alpha, alpha square, alpha cube, alpha power 4, alpha power 5. So these are the 6th roots of unity. సో 6th root of 1 ఉంది కాబట్టి దానికి సంబంధించిన 6 రూట్స్ ఈ విధంగా మనం తీసుకోవాలి. And we know sum of 6th roots of unity is 0.
1 plus alpha square plus alpha cube plus alpha power 4 plus alpha power 5 is equal to 0. ఈ వాల్యూ అనేది మనకు 0గా ఉంటుంది. సో ఇక్కడ బై 1 ప్లస్ ఆల్ఫా ఉంది కాబట్టి మనం 1 ప్లస్ ఆల్ఫాతో డివైడ్ చేద్దాం. 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై 1 ప్లస్ ఆల్ఫా. సో రైట్ సైడ్ కూడా 0 బై 1 ప్లస్ ఆల్ఫా అంటే 0నే వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు అడిగినట్టుగా మనం తీసుకుందాం. ఆల్ఫా స్క్వేర్, నెక్స్ట్ ఆల్ఫా క్యూబ్, నెక్స్ట్ ఆల్ఫా పవర్ 4, నెక్స్ట్ ఆల్ఫా పవర్ 5. ఇంతవరకు ఒక ఫ్రాక్షన్గా స్ప్లిట్ చేద్దాం. రిమైనింగ్ చూసుకున్నట్లయితే మనకు మిగిలిపోయింది. సో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ ఈ రెండే 1 ప్లస్ ఆల్ఫా బై 1 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై 1 ప్లస్ ఆల్ఫా. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఆ 1 రైట్ సైడ్ వస్తే -1. దేర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. Eighth one, if omega is a complex cube root of unity, then we have to find this value sine of omega power 10 plus omega power 23 into pi minus pi by 4. సో ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. మరి ఒమేగా అనేది కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీగా చెప్పారు కాబట్టి దేర్ఫోర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈ వాల్యూ 0 ఉంటుంది. అలానే ఒమేగా క్యూబ్ అనేది 1 ఉంటుంది. ఇఫ్ ఒమేగా ఈజ్ ద కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ దెన్ వీ హ్యావ్ దిస్ ఫార్ములాస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో నౌ we take sin omega power 10 plus omega power 23 into pi minus pi by 4. ఈ వాల్యూ మనం తీసుకుందాం. సో ఒమేగా పవర్ అనేది 3 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం 3తో క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 3 9 పోతే ఇంకొక 1 క్యారీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. సో ఒమేగా పవర్ 10 3 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు 3తో క్యాన్సిల్ చేసుకొని ఎంత అయితే రిమైనింగ్ ఉంటుందో అంత మనం ఒమేగా రాసుకోవాలి. సో 3 3 9 పోతే 1 ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. ఇక్కడ 3 7 21 పోతే ఇంకో 2 ఉంటుంది. సో ఇట్ ఈస్ ఒమేగా స్క్వేర్ ఓకే ఇంటూ పై మైనస్ పై బై 4. ఒమేగా అనేది 3 మల్టిపుల్స్కి 1 వస్తుంది. అందువల్ల ఆ విధంగా డివైడ్ చేసి చూసుకోవచ్చు. సైన్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఈ 1 రైట్ సైడ్ వస్తే -1. సో -1 ఇంటూ పై మైనస్ పై బై 4. సో ఈ మైనస్ మనం కామన్ తీసినట్లయితే సైన్ మైనస్ థీటా అనేది మైనస్ సైన్ థీటా అవుతుంది. సైన్ పై ప్లస్ పై బై 4. సో ఈ మైనస్ కామన్ తీస్తే బయట పెట్టుకోవచ్చు. సైన్ పై ప్లస్ పై బై 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ 180 ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా వస్తుంది. 180 ప్లస్ థర్డ్ క్వాడ్రంట్లో సైన్ మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ 45 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. Therefore option 1 is the right answer. Okay, ninth problem. The modulus of root of 2i minus root of minus 2i. ఈ కాంప్లెక్స్ నెంబర్కి మనం మాడ్యులస్ కనుక్కోవాలి. సో ముందుగా తీసుకుందాం. రూట్ ఆఫ్ 2i మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2i. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. √2 ఇంటూ √i మైనస్ రూట్ ఆఫ్ 2 మైనస్ అని ఉంది అంటే -1. సో 2 ఇంటూ -1 ఇంటూ i. సో √2
రూట్ ఐ. సో ఐ అంటే మనం సిస్ π/2గా రాసుకోవచ్చు, లేదంటే కాస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2. ఐ వాల్యూ ఇది. కాస్ 90 అంటే 0, సైన్ 90 అంటే 1. సో 0 ప్లస్ ఐ ఇంటూ 1 అంటే ఐ వస్తుంది. సో ఐ అనే దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, కాస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2. ఐకి రూట్ ఉంది, ఆ రూట్ తీసేస్తే పవర్ 1/2 మైనస్ రూట్ 2. ఇక్కడ -1కి మనం I² రాసుకోవచ్చు. సో టోటల్గా ఇది I³. ఓకే, -1 అంటే I² ఇంటూ ఐ అంటే I³. సో రూట్ 2 ఇంటూ ఇక్కడ De-Moivre's theorem అప్లై చేద్దాం, cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n. సో కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4. ఇక్కడ కూడా మనం అదే పని చేయాలి. సో రూట్ 2 ఐ అంటే మనకి దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, I పవర్ 3/2. సో రూట్ తీసేస్తే I³ అనేది I పవర్ 3/2గా మారిపోతుంది అది. సో రూట్ 2 ఇంటూ ఇక్కడ కాస్ 45 అంటే మనకి 1/√2 ప్లస్ ఐ ఇంటూ సైన్ 45 అనేది మనకి అది కూడా 1/√2గానే వచ్చేస్తుంది, మైనస్ రూట్ 2 ఇంటూ ఐ అంటే మళ్ళీ వన్స్ అగైన్ కాస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2, కాస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2. సో ఇక్కడ రూట్ 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ రూట్ 2 LCM తీసుకుందాం, 1 ప్లస్ I/√2. రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ రూట్ 2 ఇంటూ ఇక్కడ హోల్ పవర్ 3/2 ఉంది. సో ఐ అంటే కాస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2, దానికి మళ్ళీ 3/2. సో De-Moivre's theorem అప్లై చేస్తే కాస్ 3π/4 ప్లస్ ఐ సైన్ 3π/4. ఓకే, సో ఇక్కడ మనకి 1 ప్లస్ ఐ వచ్చింది ఫస్ట్ బ్రాకెట్లో, మైనస్ ఆఫ్ ఇక్కడ రూట్ 2 ఇంటూ కాస్ 135 అంటే కాస్ 90 ప్లస్ 45 మైనస్ సైన్ 45 మైనస్ 1/√2 వచ్చేస్తుంది, మైనస్ 1/√2 ప్లస్ ఐ ఇంటూ సైన్ 135 సెకండ్ క్వాడ్రంట్ సైన్ ప్లస్ కాబట్టి ప్లస్ 1/√2 వచ్చేస్తుంది. సో 1 ప్లస్ ఐ రూట్ 2, టేక్ రూట్ 2 యాజ్ LCM, మైనస్ 1 ప్లస్ ఐ. సో రూట్ 2 మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, 1 ప్లస్ ఐ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఐ. సో ఐ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ అనేది 2. ఓకే, therefore modulus of root of 2i minus square root of minus 2i is equal to దీని వాల్యూ modulus of 2 అంటే once again it is 2, మళ్ళీ అది 2నే వచ్చేస్తుంది. therefore option 1 is the right answer. The 10th problem, if n is not a multiple of 3, n అనేది 3 మల్టిపుల్ కాదు, దెన్ ఒమేగా పవర్ n ప్లస్ ఒమేగా పవర్ 2n ఆ వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సొల్యూషన్ ఒమేగా పవర్ n ఒమేగా పవర్ 2n. సో దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, ఒమేగా పవర్ n ఒమేగా పవర్ 2nని ఒమేగా పవర్ n హోల్ స్క్వేర్గా మనం రిప్రజెంట్ చేద్దాం, ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ n, ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ n. సో ఒమేగా n అనేది 3 మల్టిపుల్ కాదు అంటే దెన్ గివెన్ n ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో n అనేది 3 మల్టిపుల్ కానప్పుడు దెన్ ఒమేగా పవర్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఒమేగా పవర్ n అనేది 1 కాదు, ఎందుకంటే
3 మల్టిపుల్స్ అయితే ఒమేగా క్యూబ్, ఒమేగా పవర్ 6, ఒమేగా పవర్ 9 ఇలాంటివన్నీ కూడా ఆల్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇవన్నీ కూడా ఒమేగా క్యూబ్ అవుతాయి. ఒమేగా క్యూబ్ అంటే 1. సో 3 మల్టిపుల్ అయితే 1. సో 3 మల్టిపుల్ కాదు అన్నప్పుడు ఒమేగా పవర్ n అనేది either omega or omega square. Therefore omega power n is equal to either omega or omega square. సో ఒమేగా అనేది n అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఒమేగా పవర్ n అనేది ఎప్పటికీ 1 అయ్యే అవకాశం ఉండదు. మరి 1 కానప్పుడు ఇంకేమవుతుందంటే అది ఒమేగా అన్నా కానీ ఒమేగా స్క్వేర్ అన్నా కానీ అవుతుంది అది. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒమేగా పవర్ 4. సో ఇక్కడ పవర్ అనేది 3 మల్టిపుల్ కాదు. సో దీన్ని మనం ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాసుకోవచ్చు. ఒమేగా క్యూబ్ అంటే 1. సో 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా. అట్లానే ఒమేగా పవర్ 5 ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఇది కూడా 3 మల్టిపుల్ కాదు. సో దీన్ని మనం ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు. ఒమేగా క్యూబ్ అంటే 1, రిమైనింగ్ ఒమేగా స్క్వేర్. అంటే 3 మల్టిపుల్ కాకపోతే పవర్ అనేది అది ఒమేగా అన్న ఒమేగా స్క్వేర్ అన్న వస్తుంది. ఇంకా రెండే ఆప్షన్స్. సో అందువల్ల మనం ఒమేగా పవర్ n ప్లస్ ఒమేగా పవర్ 2n వాటిని మనం దీన్ని ఒమేగా అనుకుంటే ఇది ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి లోపల n బయట 2 తీసుకుందాం. ఒమేగా పవర్ nని మనం ఒమేగా తీసుకుంటే ఇది ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది 1 కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1. సిన్స్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది 0. సో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే +1 రైట్ సైడ్ వస్తే -1. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఓకే.